కార్తీక దీపానికి టైం అయింది, చూద్దాం. అమ్మమ్మో, దీపక్కేంది బిల్డింగ్ పైకి ఎక్కింది? కింద పడి సచ్చిద్దా ఏంటి? దూకొద్దక్క దూకొద్దు, దీపక్క దూకొద్దు. అబ్బా, ఇప్పుడే పడాలా? అక్క అక్క ఏం కూర చేసావు? ఆకలి అవుతుంది. ఈరోజు కార్తీక దీపంలో దీపక్క వంకాయ పప్పు వండింది, అదే వంకాయ పప్ప? నువ్వన్న మాటకి నాకు ఆకలి కూడా చచ్చిపోయింది. నువ్వొద్దు, నీ వంకాయ పప్పు వద్దు, పోవమ్మా పో. అవును, నాకు ఒక డౌట్. సీరియల్లో వాళ్ళని చంపటానికి కచ్చెల పట్టిషం కలుపుతారుగా, అది నువ్వేమైనా కలిపావేంటి? రేపు పొద్దున కల్లా అందరికి పరలోకానికి ఫ్రీ టికెట్ వస్తుంది. అమ్మో, మా దీపక్ అసమంటిది కాదమ్మా, అది చాలా మంచిది. నువ్వు మీ దీపక్క బాగానే ఉన్నారులమ్మా. సీరియల్ అక్క, ఓ సీరియల్ అక్క, ఏం చేస్తున్నావేంటి? ఇంకేముంది, కూర్చొని ఏడుస్తున్నా. ఏమైంది అక్క? ఈరోజు కార్తీక దీపంలో దీపక్క బిల్డింగ్ పై నుంచి దూకపోయింది. అయ్యయ్యో, ఎలక్క, ఇప్పుడు సిత్తొచ్చిందిగా. సర్లే, కానీ ఈరోజు నువ్వు చర్చికి వచ్చావా? పాస్టమ్ గారు సాయంత్రం సేమియా కిస్మిస్ పండుగ ఉందన్నారు. పండుగక్క, ఓ పండుగక్క, అది సేమియా కిస్మిస్ పండుగ కదక్క, సెమీ క్రిస్మస్ పండుగ. సరేలే చెల్లి, మేము అంతగా చదువుకోలేదు కదా, ఎలా మాట్లాడాలో తెలియదు. సరే అక్క, వెళ్ళొస్తాం. ఎట్టా సీరియల్ కూడా అయిపోయినాయి కదా, ఒకసారి వస్త్రాని గారి దగ్గరికి వెళ్ళొద్దాం. ఆలోచించి నాకు తల పోతుంది. ఏ చీర కట్టుకోవాలో ఏమో. ఆర్డర్ చేసిన కట్టుకుందాం, ముద్దులో చీప్గా ఉంటుంది మనకి. పంచదార చీర కట్టుకుందాం, అసలే కింద కూర్చుందే చీమలు కుడతాయేమో, అస్సలు వద్దు. మిరపతి కట్టుకుందాం, అదైతే మన అందరిలో మెరిసిపోతాం. దేవునికి కూడా మనమే అందంగా కనిపిస్తాం. మన అందాన్ని చూసి దేవుడు నాకు పరలోక రాజ్యాన్ని కూడా ఇస్తాడు. అబ్బబ్బో, నా నగలు ఎంత బాగున్నాయో, నా చెవులీలు, నా గాజులు, అందరిలో నేనే అందంగా కనిపిస్తున్నాను. నగరాణి గారు ఒక నగిస్తారా? అమ్మమ్మో, నేను ఇవ్వను, నీకు కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కో. సర్లే అమ్మా. వస్త్రాణి గారు, నాగరాణి గారు, ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నాం, ఊకనే ఉన్నాం. ఈరోజు మా ఇంటికి ఫాస్టమ్ గారు వస్తున్నారు, ఏం వంట చేద్దాం? బిర్యానీ చేయి, దమ్ బిర్యానీ చేయి, చికెన్ బిర్యానీ చేయి, మటన్ బిర్యానీ చేయి, పండు బిర్యానీ చేయి, లెగ్ పీసులు తే. వామో, అంత ఖర్చు, అన్న డబ్బులన్నీ అయిపోతాయి. అయినా వాళ్ళు నాన్ వెజ్ తింటారో తినలో. పండువక్క, ఈరోజు మా ఇంటికి ఫాస్టమ్ గారు వస్తున్నారు, ఏ వంట చేద్దాం? మీ ఇంట్లో చికెన్ చేసుకొని పాస్టమ్కి ఏదో పప్పు చేసి పెట్టు. సీరియల్ అక్క, స్నేక్ రణమణి. సీరియల్ అక్క, ఈరోజు మా ఇంటికి ఫాస్టమ్ గారు వస్తున్నారంట, ఏ వంట చేద్దాము? కార్తీక దీపంలో దీపక్క వంకాయ పప్పు చేసింది కదా, చెయ్యొచ్చుగా. అదే చేద్దాం, మరి ఈజీగా ఉంటే. పంట సరుకులకి వెళ్దాండి. రండి. అబ్బో, వెళ్తుందండి భక్తురాలు ప్రార్థనకి. అబ్బా, నా నడు నెబ్బోరుతున్నా. ఈ ఫాస్టమ్ గారిని ఎందుకు పిలిచానో ఏంటో. పుట్టుకొచ్చిందా? పిలుచుకున్న నేరానికి పెట్టాలి కదా, అది నీ కర్మ. పాస్టమ్ గారు వస్తున్నారు. వందనాలు పాస్టమ్ గారు. ఈరోజు మీరు చర్చికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారండి? షాప్కి వెళ్ళి నగలు కొనుక్కొచ్చే లోపల టైం గడిచిపోయింది. సాయంత్రం సేమియా కిస్మిస్ పండక్కి చీర కట్టుకో. ఈరోజు కార్తీక దీపంలో దీపక్క బిల్డింగ్ పై నుంచి దూకపోయింది, అది చూస్తూ అట్నే ఉండిపోయా. నేను సీరియల్ అక్కడికి వెళ్ళి చర్చికి వచ్చిద్దామని అడగటానికి వెళ్ళా, దీపక్క బిల్డింగ్ పైన దూకపోయింది, అట్లా చూస్తూ ఉండిపోయా. ఈరోజు మీకు ఏ వంట చేద్దామని ఇంట్లోనే గడిచిపోయింది.
శరీరాశ, నేత్రాశ, జీవపుడంబు ఇవన్నీ లోక ఆశలు మాత్రమే. సీరియల్ చూడటం వల్ల మనకేమైనా లాభమా? లేదుగా. నగలు కొనుక్కోవడం వల్ల మనకేమైనా లాభమా? లేదుగా. చీరలు వంటలు చేసుకోవడం వల్ల మనకేమైనా లాభం వస్తుందా? పోనీ పరలోక రాజ్యం ఏమైనా వస్తుందా? రావట్లేదుగా. ఇవన్నీ లోక ఆశలు మాత్రమే. ఈ సీరియల్ చూసే టైం ఏదో దేవునికి కేటాయిస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అంతేగాని సీరియల్ చూసుకుంటూ చీరలు కొనుక్కుంటూ నగలు కొనుక్కుంటూ ఉంటే వంటలు చేసుకుంటూ ఉంటే దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడా? ఇవ్వడుగా. మీరు చర్చికి వెళ్ళారు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. ఇదేనా మీరు నేర్చుకున్న భక్తి జీవితంలో? దేవుడు నేర్పించింది ఇదేనా? మనం అన్యుల మధ్యకి వెళ్తే మనం తలెత్తుకొని తిరిగే వారిగా ఉండాలి, అంతేకాని తలదించుకునే వారిగా ఉండకూడదు. ఇకనైనా మారు మనసు పొందుకుంటారనుకుంటున్నాను. అందుకుంటా. యేసయ్య ప్రభా మహోన్నతుడా మీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబు ప్రభా ఈ లోక ఆశల్ని విడిచిపెట్టి తండ్రి నీ కొరకు జీవించే కృపను జ్ఞానాన్ని వీరికి దయచేయండి ప్రభా. మహోన్నతుడా మీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి మీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే కృపను జ్ఞానాన్ని వీరందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.